హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బనకచెర్లపై కేంద్రం లేఖతో తెలంగాణలో రాజకీయ దుమారం. ఏపీ, కర్ణాటక నీటిని తరలిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్న బీఆర్ఎస్. ప్రతిపక్షం విమర్శలను తోసిపుచ్చిన రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఎదురుదాడి. ఈ నెల 16న తెలంగాణ మంత్రివర్గ భేటీ. ఎస్ఎల్బీసీ పనులు, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణపై చర్చ. పలు ప్రాజెక్టుల అంచనాల పెంపుపై నిర్ణయం. నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ను ప్రారంభించిన చంద్రబాబు. మహిళలు, దివ్యాంగుల కోసం 120 దుకాణాలు కేటాయింపు. ఉప్పాడలో పారిశ్రామిక, మైనింగ్, కాలుష్య నియంత్రణపై పవన్ దృష్టి. పొల్యూషన్ ఆడిట్కు అనుసరించే విధి విధానాలపై సమాలోచనలు. విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పన దిశలో మరో ముందడుగు. ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు రేపు భూమి పూజ. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ప్రారంభించిన మోదీ. 35,440 కోట్లతో అమలు. రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని వెల్లడి. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేఖ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గోదావరి జలాలను తరలిస్తామని ఏపీ చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏపీ, కర్ణాటకలో నీళ్లు తరలించేందుకు సిద్ధమవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన మంత్రి ఉత్తమ్ తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ సర్కారు రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టనున్న పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ విమర్శలకు దిగాయి. బనకచెర్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సహకారంతో ఏపీ నిబంధనలకు విరుద్ధంగా ముందుకెళుతోంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోకుండా పరోక్షంగా సహకరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల టెక్నో ఎకనామికల్ ప్రాసెస్ కోసం పరిశీలన చేస్తున్నామని సెప్టెంబర్ 23న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని ఆయన తెలిపారు. 20 రోజుల క్రితం లేఖ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏపీ ముందుకెళుతుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే న్యాయవాదులతో మాట్లాడుతున్నారని, బనకచెర్లపై బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హరీష్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకు పర్సెంటేజీలున్నాయా? ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతావా? నీ స్వార్థం చూసుకుంటావా? ఇది కర్ణాటక రాసిన లేఖ. గోదావరి నీళ్లు కృష్ణా నదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి కృష్ణా నది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడైతుంది. కింద గోదావరి నీళ్లు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్లు ఆపుకుంటే మన బతికేం కావాలి? హరీష్ రావు విమర్శలను తోసిపుచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపు సాధించామని, సమ్మక్క సారక్క ప్రాజెక్టును కూడా సాధించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకమని ఎన్నోసార్లు చెప్పామన్నారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపును కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడాడు. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, నేను గాని పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. అటు గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బనకచెర్లపై జీవోలు వచ్చాయని ఆయన నిజామాబాద్లో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనలపై దృష్టి పెట్టింది. జీవోలు 9, 41, 42లపై ఇచ్చిన 44 పేజీల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యయనం చేస్తోంది. ఏ అంశాలను ఆధారం చేసుకుని స్టే ఉత్తర్వులు ఇచ్చారన్న అంశంపై ఆరా తీస్తోంది. అటు సుప్రీంకోర్టులో వినిపించే వాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తదితరులు సమాలోచనలు జరిపారు. జూమ్ ద్వారా సమావేశమైన వారు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ 2 రోజులు హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అధ్యయనం పూర్తి చేసి పూర్తి వివరాలతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమ లేదంటే మంగళవారం ఎస్ఎల్పీ దాఖలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ సలహా తీసుకుంటోంది. హైకోర్టు ఆదేశాల ప్రతులను న్యాయవాదులకు పంపించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో సహా ఆ జీవో ఆధారంగా ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇచ్చిన హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు ముందుకు వెళ్లొచ్చని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం మౌఖికంగా ఆదేశాలు ఇవ్వగానే ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల కోడ్ అమలును ఆపేసింది. ఉత్తర్వుల ప్రతి అందినందున న్యాయ విశ్లేషణ చేస్తోంది. టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ పనులు నవంబర్ నెలాఖరు వరకు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. టీ స్క్వేర్ ఏఐ హబ్పై సీఎం సమీక్ష నిర్వహించారు. రాయదుర్గంలో టీజీఐఐసి నిర్మించనున్న టీ స్క్వేర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించేలా ఉండాలని తెలిపారు. యాపిల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్లెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టీ స్క్వేర్ 24 గంటలు పనిచేసేలా ఉండాలని, అందులో యుటిలిటీ జోన్, ఉద్యోగులకు సదుపాయాలు కల్పించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ భవనంలో ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఏఐ హబ్కు బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ఏపీలో ఎవరైనా నకిలీ మద్యం అమ్మాలనుకుంటే అదే వారికి చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నకిలీ మద్యం తాగి చనిపోయారంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. నెల్లూరు మైపాడు గేట్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కంటైనర్ షాపులను ప్రారంభించారు. వీధి వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 షాపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేకంగా షాపులు కేటాయించారు. ఈ వినూత్న విధానాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. ఇదే సమయంలో మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజలకు త్వరితగతిన మెరుగైన వైద్య సదుపాయాలు అందాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ముఠాను పట్టుకుంది తమ ప్రభుత్వమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. మొలకల చెరువులో నాసి రకం మద్యం తయారు చేస్తే వాళ్ళు తెలుగుదేశం అయినా కూడా నేను ఎక్కడా రాజీ పడను. అందుకే నేను వాళ్ళు సస్పెండ్ చేసి
కేసు కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నాం. దీన్ని ఆసరాగా తీసుకుని అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవడైనా తప్పు చేసి చండశాసనుడిగా ఉంటా. ఎవరైనా సరే నాసి రకం మద్యం అమ్మాలనుకుంటే మీకు అదే చివరి రోజు అవుతుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ఎవరు చనిపోకపోయినా నెల్లూరులో కూడా ఎవరో ఒక వేరే విధంగా చనిపోతే ఇది కూడా మద్యం ద్వారా చనిపోయారని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళ పేపర్లో టీవీలు వేసుకోవడం, వాస్తవం ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా. ఫేక్ ప్రచారం చేస్తే తాట తీస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో మరో కీలక వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. తంబళ్లపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి వాహన డ్రైవర్ అష్రఫ్ను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం కోర్టు మ్యాజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో 21వ నిందితుడిగా ఉన్న అష్రఫ్ నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. కట్టా సురేంద్ర నాయుడుకు చెందిన ఆంధ్రా వైన్స్ నుంచి నకిలీ మద్యం బాటిల్స్ ను అష్రఫ్ వాహనంలో తీసుకుని వెళ్లి చుట్టుపక్కల గ్రామాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా చేసేవాడని ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. అటు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, ఆయన బావుమరిది గిరిధర్ రెడ్డి కోసం బెంగళూరులో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. రేపు విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సిఎల్ఎస్కు లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవడం సహా సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. ఏపీలో సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా నాస్డాక్లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిటివ్ సేస్ఫెస్ లిమిటెడ్ నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ సహా ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సిఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేస్తుంది. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక మైనింగ్ కాలుష్య ఇబ్బందులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై అధికారులతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక మైనింగ్ కాలుష్య సమస్యలపై పలు వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. పొల్యూషన్ ఆడిట్కు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల కోసం ఖర్చు విషయంలో వెనుకాడే ప్రసక్తే లేదన్న ప్రధాని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలో 35,440 కోట్ల వ్యయంతో కేంద్రం చేపడుతున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా చేపట్టే పథకాలను ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాలను ప్రారంభించిన మోదీ వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి పథకం 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో 5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని రైతుల ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని వివరించారు. ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలోనే అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాల ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రధాని పేర్కొన్నారు. विकसित भारत के 4 मजबूत स्तंभों की चर्चा की है. इन 4 स्तंभों में आप मेरे सभी किसान साथी हमारे सबसे अन्नदाता हमारे एक मजबूत स्तंभ है. बीते 11 वर्षों से सरकार का निरंतर प्रयास रहा है कि किसान सशक्त हो, खेती पर ज्यादा निवेश हो,
कांग्रेस सरकार ने अपने 10 साल में खाद पर 5 लाख करोड़ रुपए की सब्सिडी दी। हमारी सरकार ने, भाजपा एनडीए की सरकार ने पिछले 10 साल में खाद में जो सब्सिडी है वो 13 लाख करोड़ रुपए से ज्यादा दी है। వెనుకబడిన జిల్లాల్లో 35,440 కోట్ల వ్యయంతో కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి. తెలంగాణలో నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలకు చోటు దక్కింది. ఆయా జిల్లాలకు 6 ఏళ్ల పాటు ఏటా 960 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం అందించనుంది. పంటల వైవిధ్యం, సుస్థిర వ్యవసాయ విధానాల విస్తరణ, పంట కోతల అనంతరం నిల్వ సదుపాయాల కల్పన, తక్కువ వడ్డీతో అన్నదాతలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సాయం వంటి చర్యలు చేపట్టనుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సవిత అధికారులతో మాట్లాడిన సీఎం విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరిని మాత్రం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో 2 మినహా అందరినీ డిశ్చార్జ్ చేశామని తెలిపారు. అన్నపర్రు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచినీటి సరఫరాపై అధికారులను సీఎం అడిగారు. అన్నపర్రు సహా హాస్టల్లో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి సవిత సీఎంకు తెలిపారు. నీటి, ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు వివరించారు. ఆసుపత్రిలోని విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలపాలని సీఎం ఆదేశించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. విజయవాడలో ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహిళల ధైర్య సాహసాలు, మేధస్సు కనిపిస్తాయని చెప్పారు. భారత్లో మహిళకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. ధైర్యానికి స్త్రీ ప్రతీక అని, అందుకే జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ అని వీర మహిళ పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. విస్తృతమైన ఆలోచనని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి ఇట్ షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ వాస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐఎమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తా అంటే సమతుల్యత, ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మరి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని చేయదు. నేను కమ్యూనిస్టులతోటి మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ చూసుకుంటా ఉంటాను. మచిలీపట్నంలోని ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరో 29 మందిపై కేసు నమోదైంది. పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఠాణాకు విచారణకు రావాలని 41A నోటీసులు ఇచ్చారు. తాము చెప్పే వరకు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. సుబ్బన్నను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోగా పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. సీఐ విధులకు ఆటంకం కలిగించిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి వారిపై కేసు నమోదుకు ఆదేశించారు. ఈ మేరకు పేర్ని నాని మరో 29 మందిపై కేసు పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం కాంగ్రెస్ అధిష్టానానికి చేరింది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం మితిమీరిందని కొండా మురళి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసిన కొండా మురళి మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. మేడారం పనుల వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీలకు ఇచ్చుకున్నట్లు ఖర్గేకు వివరించారు. వరంగల్ జిల్లాలో ప్రస్తుత రాజకీయాలపై సమగ్రంగా వివరించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా మేడారం పనుల వ్యవహారాన్ని తీసుకువెళ్లినట్లు మురళి తెలిపారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందులను ఖర్గేకి వివరించినట్లు కొండా మురళి తెలిపారు. తమ జిల్లాలో తన శాఖలో పొంగులేటి పెత్తనం చేయడాన్ని ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్లు కొండా దంపతులు తెలిపారు.
తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2 రోజులు నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు. వరంగల్, నల్గొండలోనూ టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. అందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. సైన్స్కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజ హితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా మాత్రమే కాకుండా ఫార్మసీ ఆఫ్ పర్పస్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 54,000 కోట్ల పెట్టుబడులను తెచ్చామన్నారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మొదటి యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమై ప్రపంచ మార్కెట్లకు టీ షర్ట్లను ఎగుమతి చేస్తుండడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. టీ షర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ శీర్షికతో ఈనాడులో ప్రచురించిన వార్తను సామాజిక వేదిక ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ ఇది ఎంతో సంతోషించాల్సిన అంశమని చెప్పారు. 2023 జూన్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. అందులో పనిచేసే వారిలో 90% స్థానిక మహిళలే కావడం ఆనందంగా ఉందని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే వరంగల్ ఒక ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ అనే నినాదంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ స్థాపించినట్లు కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ సిపి సుధీర్ బాబు, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రవినాయక్ పూలగుచ్చంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో, ఆలయ సిబ్బంది జస్టిస్ అపరేష్ కుమార్కు స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. తెలంగాణ మంత్రి మండలి ఈ నెల 16న సమావేశం కానుంది. ప్రతి 15 రోజులకోసారి సమావేశం కావాలని గతంలో కేబినెట్ నిర్ణయించింది. అయితే వరదలు, బీసీ రిజర్వేషన్ల హడావుడి తదితర కారణాల వల్ల కొంతకాలంగా సమావేశం జరగలేదు. ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగ పనులు ప్రారంభించడం, వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తమ్మిడిహట్టి వద్ద నిర్మాణం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కేబినెట్కు సమర్పించే అవకాశాలపై నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించారు. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీ చేరింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేయడంపై అధిష్టానంతో చర్చించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్లతో భేటీ కానున్న రామచంద్రరావు తెలంగాణ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 3 అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. ఈ జాబితా ఆధారంగా పార్లమెంటరీ పార్టీ బోర్డులో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని అధిష్టానం ప్రకటించనుంది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన జాబితాలో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 13న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 5,000 మందితో యూసఫ్గూడలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. ఉప ఎన్నిక ప్రచారం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో ఈ నెల 15న నామినేషన్ వేయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా బాగుందని, ఓటర్లందరినీ కలిసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్, హరీష్ రావు చెప్పారు.